టీడీపీ భ్రష్టు పట్టిపోయిందన్నారు లక్ష్మీ పార్వతి. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం టీడీపీ ఏర్పడిందని, అలాంటిది ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కేటీఆర్ భేటీపై ఇప్పటికైనా అసత్య ప్రచారం మానుకోవాలని లక్ష్మీ పార్వతి అన్నారు. సంవత్సరాలు ఆయన ఈ తెలుగు నేలను విడిచిపెట్టి వెళ్ళి ఇప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక ఆరాధ్య దైవంగా, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మహానేతగా, మహానటుడిగా శాశ్వతంగా అంత స్థానం సంపాదించుకున్న ఆయనకు జరిగిన అవమానం ఈరోజు గుర్తు ఎప్పటికి కూడా గుండెల్లో పచ్చి పుండులాగా అనిపిస్తూనే ఉంటుంది. నా కంటిలో నీళ్లు ఆరలేదు, నా గుండెల్లో మంట చల్లారలేదు, నా భర్త ఆత్మ శాంతించలేదు. ఎందుకంటే ఆయన్ని చంపినటువంటి దుర్మార్గులు ఇంకా యథేచ్ఛగానే తిరుగుతున్నారు. ఆ పార్టీని లాక్కొని దాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అవినీతి సంపాదిస్తూనే ఉన్నారు. నీచమైన కార్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజల నోట్లో మట్టి కొడుతూనే ఉన్నారు. చివరికి ఎంత దారుణంగా హత్యా రాజకీయాలకి పాల్పడ్డారు. ఒక మహిళ మీద నిందలు వేయటానికి కూడా వెనకాడని ఒక దరిద్రమైన నీచమైన రాజకీయాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారంటే ఇదా తెలుగుదేశం అనే ఒక బాధ, వేదన నా గుండెల్లో ఇప్పటికి కలుగుతూనే ఉంది. వాళ్ళు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రం చేతనే ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాతి కలిసి ఉండాలి, మన 42 ఎంపీలందరం కలిస్తే కేంద్రాన్ని నిలదీయొచ్చు అని ఆయన మంచి సందేశం ఇస్తే, అట్లా అని మన అని చెప్పి ఆయన మాట్లాడితే, కానీ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయి మాట్లాడతారండి. ఆయన మంత్రులంతా కూడా భ్రష్టు పట్టిన కాంగ్రెస్ అని తిట్టినటువంటి ఇతనే పోయి ఆ కాంగ్రెస్ పంచలో చేరటం, ఇవన్నీ చూస్తే ఇంత నీతిమాలిన రాజకీయాలు ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామా?